శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మన 31వ అధ్యాయం గోపికా గీతలు చెప్పుకుంటున్నాం. అంతకుముందు వేణుగీతలు అయిపోయినాయి, ఇట్లాగే ఇప్పుడు గోపికా గీత. ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దర్శన భాగ్యం కోసం గోపికలందరూ కూడా రాధికాదేవితో పాటుగా అందరూ కూడా స్వామిని అనేక రకాలుగా ప్రార్థించడం జరుగుతున్నది. ఈ అధ్యాయం అయిపోయిన తర్వాత స్వామి వీరి యొక్క అభ్యర్థనని మన్నించి స్వామి దర్శనం ఇవ్వటం జరుగుతుంది, కరుణామయుడు. అది తర్వాత అధ్యాయం. ఆ తర్వాత రాసక్రీడలు, మహారాసం అంటారు దాన్ని. ఈ 3 అధ్యాయాలు ఇక వరుసగా మనం చెప్పుకుంటాం. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క బాల్యం, అందులో అద్భుతమైనటువంటి లీలలు, సుందరమైనటువంటి లీలలు ఈ రాస పంచాధ్యాయతో ముగుస్తాయి. ఆ తర్వాత అన్నీ కూడా అనేక మంది అసురుల్ని సంహరించడము, బృందావనం నుంచి మధురకి వెళ్ళటము, అక్కడ అసురుల్ని సంహరించడం, కంసుల్ని సంహరించడం, అలా 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 మనం ఈ పూర్వార్ధం నుంచి ఉత్తరార్ధంలోకి ప్రవేశిస్తాం. తర్వాత ముందుగా ప్రార్థన చేసుకుని ఈ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలో దశమస్కందం గొప్పదైతే దశమస్కందంలో ఇంకా విశేషమైనటువంటిది ఈ రాస పంచాధ్యాయి అనేటువంటిది రమ్యమైనటువంటి ఆఖ్యానాన్ని, భగవంతుడి యొక్క తత్వాన్ని విశదపరిచేటువంటి వైశిష్ట్యమైనటువంటి ఈ పంచ అధ్యాయాలకి ఉన్నది. 5 అధ్యాయాలు. దాంట్లో మనం 29, 30 చెప్పుకున్నాం. నేడు 31లో ఈ గోపికా గీతంలో ప్రవేశిస్తున్నాం. ఇందులో ఉన్నటువంటి 19 శ్లోకాలు అద్భుతమైనటువంటి లీలలుగా, గీతాలుగా పాడుకోదగినటువంటివి. ఒక్కొక్క పాదంలో కూడా 11 అక్షరాలు ఉంటాయి. మొత్తం కలిపి 4 పాదాల్లో 44 అక్షరాలు ఉంటాయి. దీన్ని చదివేటువంటి పణితి కూడా దృష్టి ఛందస్సు అంటారు దాన్ని. ఇంద్ర వృత్తాంతం, ఇంద్ర ఛందస్సులో ఉంటుంది. దాన్ని చదివేటువంటి పద్ధతి కూడా చక్కగా గానం చేసుకున్నట్టుగా మీకు అనేకమైనటువంటి మధురమైనటువంటి శ్లోకాలు మీరు వినే ఉంటారు కాబట్టి ఆ శ్లోకాల పణితిలో పాడుకోవచ్చు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన సుజన బాంధవా కృష్ణ సుందరాకృతే మదన కోమల కృష్ణ మాధవ హరే. ఈ విధంగా మనం పాడుకునేటువంటి పణితి దాంట్లో ఆ విధంగా మనం ప్రస్తావించుకో. ఇలాంటివే ఎన్నో ఎన్నో రకాలైనటువంటి గీతాలు కూడా మనకి ఉన్నాయి. మనకి అయ్యప్ప స్వామి భజనలో కూడా హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరివరాసనం హరివరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అంటూ అద్భుతమైనటువంటి గీతాలు, ఎన్నో గీతాలు ఈ భణితిలో, ఈ ఛందస్సులో కూర్చబడ్డాయి. ఈ విధంగా మనం ఈ శ్లోకాలు కనుక మనం పాడుకుంటే జయతి తేధికం జన్మనా వ్రజ శ్రయత ఇందిరా శశ్వదత్రహి దయిత దృశ్యతాం దిక్షుతావకాస్త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతే అని మనం చదువుకోవచ్చు. ఇంకా కొన్ని ప్రాంతాల వాళ్ళైతే మధ్యలో కృష్ణ అనే పదం కూడా కలుపుకుంటారు.
ఇందాల పాడినట్టుగా ఆ పాదంలో ఇందాల మనకి ఈ అంతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే అని ఎలా అయితే పాడుతున్నామో ఆ విధంగా కూడా జయతి తేధికం కృష్ణ జన్మన వ్రజ శ్రయత ఇందిరా కృష్ణ శశ్వదత్రహి దయిత దృశ్యతాం కృష్ణాదిక్షుతావక త్వయి ధృతాసవ కృష్ణ స్వాం విచిన్వతే. ఇలా అయితే గోపికలు ఇక్కడ ఏ సందర్భంలో పాడుతున్నారో ఆ సందర్భంలో పాడుకుంటూ వెళ్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే గోపికల యొక్క పరిస్థితి ఏంటట్లా, ఇంత వేగంగా చదివేటువంటి భణితి వాళ్ళల్లో ఉందా ఆ సమయంలో ఆ సందర్భంలో? అప్పటిదాకా రాసక్రీడల్లో నుంచి ఒక్క క్షణకాలం పాటు మైమరిపింపజేసి వాళ్ళలో అహంకారం వచ్చేంతగా ఆనందింపజేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్క క్షణకాలంలో అదృశ్యమైపోయాడు, చిటుక్కుమన్నాడు, తురుమన్నాడు. అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఎంత దయనీయంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఇంత వేగంగా కూడా చదివి ఉండరు. జయతి తేధికం జన్మనా వ్రజ శ్రయత ఇందిరా శశ్వదత్రహి. అంతే. అంటే కృష్ణ పరమాత్ముని ఆ శరణు వేడేటువంటి భావనలోనే వాళ్ళు ఈ గీతాలన్నీ ఆలపించారు. నీ దర్శన భాగ్యం కలిగించు, నీ స్పర్శ భాగ్యం కలిగించు, నీ కరస్పర్శ కలిగించు, నీ పాదస్పర్శ కలిగించు, నీ పూజ చేసేటువంటి భాగ్యాన్ని కలిగించు. ఈ విధంగా వాళ్ళు అన్ని రకాలుగా కూడా కీర్తించుకుంటూ వెళ్తున్నారు ఆ భాగ్యాలు. దాంట్లో మొదటి శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క వైకుంఠ ధామాన్ని కంటే మించినటువంటిది మా గోకులమయ్యా అని చెప్పి, ఎందుకంటే ఎంత అదృష్టం చేసుకున్నాము నీ యొక్క జన్మతో, పావనమైనటువంటి జన్మతో మా బృందావనం అంతా ఎంత ధన్యమైపోయిందో కదా అని చెప్పి, నీ యొక్క దర్శనాన్ని కలిగించు స్వామి అని చెప్పి వేడుకుంటున్నారు ఇక్కడ. జయతి తే అధికం జన్మనా వ్రజ, జన్మన తవ జన్మన, నీ యొక్క జన్మతో మా వ్రజవాసులమందరం కూడా, మా గోకులం నందగోకులం బృందావనం వ్రజవాసులమందరం కూడా నీ యొక్క జన్మతో అధికం జయతి, వైకుంఠలోకం కంటే కూడా అధికమైనటువంటి పుణ్యంగా మేము భావిస్తున్నామయ్యా. వైకుంఠధామం ఏముంది, ఎప్పుడు నువ్వు అక్కడ ఉంటావు, బానే ఉంది. కానీ ఇన్ని అవతారాలు ఎత్తావు, ఇన్ని అవతారాల్లో కూడా ఈ విధమైనటువంటి లీలలు గాని, ఈ విధమైనటువంటి బాల్య చేష్టలు గాని, ఈ విధమైనటువంటి అనుగ్రహం గాని, ఇంతమందికి అనుగ్రహం కలిగించడం గాని, అందులోనూ ఏమీ తెలియనటువంటి వాళ్ళం, ఏ పుణ్యము లేనటువంటి వాళ్ళం. ఆ ప్రదేశం కూడా, నందవ్రజం కూడా ఎట్లాంటి ప్రదేశం? పూర్వం పోని సిరి సంపదలతో తులతూగేది ఏమన్నా, లక్ష్మీదేవి కళకళలాడిపోయేటువంటి వనమా ఏమన్నా నందవ్రజం? కాదే. ముళ్ళ పొదలతో, ఓ పశువులతో అలా ఇట్లా ఉన్నటువంటి ఆ నందవ్రజంలోకి వచ్చి నువ్వు నీ జన్మని ఇక్కడ మాకు కల్పించి, నీ దర్శన భాగ్యాన్ని కల్పించి మమ్మల్ని తరింపజేశావు. కాబట్టి నీ యొక్క ఈ జన్మతో, ఈ రాకతో, నీ అవతరణతో ఈ వ్రజభూమి ఆ వైకుంఠం కంటే ఎంతో ప్రాభవాన్ని సంతరించుకున్నది స్వామి. శ్రయత ఇందిరా శశ్వదత్రహి దయిత దృశ్యత. దయిత అంటే నీ కరుణాకటాక్ష వీక్షణాన్ని మా మీద ప్రసరించు స్వామి. అలా చూడు చాలు. ఎందుకంటే అమ్మవారు కూడా, లక్ష్మీదేవి కూడా ఆ పరంధామాన్ని విడిచిపెట్టేసి వైకుంఠంలో నువ్వు లేవు, ఇక్కడ ఉన్నావు. అందులో వైకుంఠంలో ఎప్పుడు చేసే సేవ ఆయనకి, మహానుభావుడికి. ఇక్కడ కొత్తగా అవతారం ఎత్తాడు, ఇంకా ఎంతో బాగుంది. అయ్యవారు ఎక్కడుంటే అమ్మవారు అక్కడ, ఏ అవతారం ఎత్తినా అంతే పక్కన ఉంటూ ఉంటారు. కాబట్టి నీ కోసం అని చెప్పి లక్ష్మీదేవి ఆ వైకుంఠ పరంధామాన్ని వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా శ్రయత ఇందిరా, ఇందిరా అంటే లక్ష్మీదేవి, శశ్వదత్రహి అత్ర ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా మా అభివృద్ధి, ఐశ్వర్య సంపదలకి ఏ లోటు లేకుండా ఉంది. అటు నువ్వు, అటు అమ్మవారు, వీరిద్దరి వలన మా యొక్క ఇవే కారణాలు. అంతకుముందు బృందావనం ఎలా ఉంది, అంతకుముందు మేమెలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం మేము. నీ రాకతో ఈ బృందావనం ఎంత అధికంగా శోభిస్తుంది, నీ రాకతో మా యొక్క జన్మలు ఏ విధంగా తరించాయి, ఎంత అధికంగా తరించాయి. మా పాపాలు పటాపించలైపోయి పుణ్యాలు చేసుకుంటూ అధికం జయతి, అధికం జయతి, అధికం జయతి, బృందావనం అధికం జయతి, మా జన్మలో అధికం జయతి. అట్లాంటి దయిత దృశ్యతాం దిక్షు తావకా. ఈ త్వయి అనేటువంటిది పైకి తీసుకెళ్ళచ్చు. త్వయి జన్మన అంటే నీ యొక్క జన్మతో మేమందరం తరించాం, నీ యొక్క జన్మతో మా బృందావనం తరించింది. వైకుంఠం దేవుంది, దానికంటే మించినట్టుగా ఉంది ఇక్కడ మా ఐశ్వర్య సంపదలు గాని, మా ఆనందాలు గాని.
కాబట్టి నీ అందే ప్రాణాలు నిలుపుకుని మేము బతుకుతున్నాం నాయన. ధృత సభస్ ధృత సవస్వాం విచిన్వతే స్వాం విచింత. ధృత సభ అనే పదానికి అర్థం ఏంటంటే నీ మీదే అసువులు, నీ మీదే ప్రాణాలు నిలుపుకుని బతుకుతున్నటువంటి మా మీద కనికరించి కాస్త నన్ను మళ్ళీ దర్శన భాగ్యం కలిగించు స్వామి అని చెప్పి ఎక్కడ వెతుకుతున్నారట వీళ్ళు అంటే దృశ్యతాం దిక్షు తావకా. నీ కోసం అన్ని దిక్కులు కూడా వెతుకుతున్నటువంటి మాకు నీ దర్శన భాగ్యాన్ని కలిగించు, నీ దర్శనాన్ని అనుగ్రహించు. విచిన్వతి అనే పదానికి అర్థం ఏంటంటే వెతకటం. అలా అలా వెతుకుతున్నాం. ఎక్కడ వెతుకుతున్నాం? దిక్షు, అన్ని దిక్కుల్లో మీకోసం వెతుకుతున్నాం. చీకటి అర్ధరాత్రి అయిపోయింది, చీకటి పడిపోయింది. చివరికి అంత చీకటి పడితే తిరగడం మంచిది కాదని ఇసుక తిన్నలో కూర్చున్నారు యమునా నది తీరంలో. అట్లా శరదుదాశయే సాధుజాత సహ, సాధుజాత సత్ అని కూడా అనొచ్చు. శరదుదాశయే సాధుజాత సత్ సరసిజోదర శ్రీమృషాదృశ సురతనాథతే శుల్కదాసిక వరద నిఘ్నతో నేహ కిం వధ. సంహరించడం అంటే ఆయుధాలతో సంహరించడమేనా? ఇలా కూడా సంహరించవచ్చు నాయన. ఎలా సంహరించావు నువ్వు? మా యొక్క మనసును దోచుకున్నావు, మా మనసుల్ని హరించేశావు. ఎలా హరించావంటే కేవలం నీ యొక్క సుందరమైనటువంటి చూపులతోనే. శరదుదాశయ, శరత్ ఉతాశయే అంటే శరత్కాలం యొక్క ఉదాశయే అనే పదానికి అర్థం ఏంటంటే సరస్సు, సరోవరం. శరత్కాలం యొక్క సరోవరంలో ఉండేటువంటి సరసిజోదర శ్రీ మృషాదృశ. ఆ సరస్సుల్లో కూడా బాగా వికసించినటువంటి కమలాలు ఏవైతే ఉంటాయో సరసిజ, సరసిజం అంటే కమలం. ఆ సరసిజంలో ఉదరంలో ఉండేటువంటి, మధ్యలో ఉండేటువంటి, పొట్టలో ఉండేటువంటి ఏవైతే ఉంటాయో కర్ణికాలు, ఆ పుప్పొడులు మెత్తగా ఉండేటువంటి అవి రజస్సు అంటే. పాదపద్మాలకు ఉండే రజస్సు అంటే ఈ కర్ణికలు. ఆ కర్ణికల యొక్క పుప్పుళ్ళు ఏవైతే ఉంటాయో అమ్మవారి యొక్క పాదాలకి, అయ్యవారి పాదాలకి ఉంటాయి. అంతేగాని మనకు ఉండేటువంటి దుమ్ము ధూళి కాదు. సరసిజోదర శ్రీ మృష, శ్రీ మృష. శ్రీ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి యొక్క కాంతిని కూడా మించినటువంటి కాంతితో ఉన్నటువంటి అట్లాంటి ఆ కమలయముల యొక్క కర్ణికారముల యొక్క అందసందాలను కూడా ధిక్కరించేట్టుగా ఉందయ్యా సురతనాథ. నీ మనోజ్ఞములైనటువంటి చూపులు అట్లా ఉన్నాయి, వాటిని కూడా ధిక్కరించేట్టుగా ఉన్నాయి. వాటి యొక్క కాంతిని, వాటి ప్రకాశత్వాన్ని కూడా దాటుకుని ఛేదించుకుని ఉన్నాయా అన్నట్టుగా ఉన్నాయా నీ యొక్క చల్లటి చూపుల యొక్క కాంతి మనోజ్ఞమైనటువంటి చూపులు. అట్లాంటి చూపులతో ఏం చేసావు? మా ప్రాణాలని హరించావు. సురతనాథ, హే సురతనాథ, శృంగారనాథ. ఈ సురత అనేటువంటి పదం చాలా విశేషమైనటువంటి పదం అండి. సురతం అంటే శృంగారం అనేటువంటి అర్థం తీసుకోకూడదు అసలు, విశేషమైనటువంటి అర్థం. ఆ పదం అక్కడ ప్రయోగించారు. చెప్పాలంటే ఇక్కడ ఈ లైన్ దాదాపు అరగంట పడుతుంది చెప్పడానికి. చెప్పమంటే చెప్పేస్తాను. సురతనాథతే శుల్క దాసిక. ఈ దాసిక అనేటువంటి పదం ఇక్కడ వస్తుంది, తర్వాత శ్లోకాల్లో కూడా వస్తుంది. మేము మీ యొక్క దాసులమయ్యా మహానుభావ అని చెప్పుకుంటూ వెళ్తారు వాళ్ళంతా. అయితే ఈ దాసిత్వం అనేటువంటిది మనం వివరించుకుంటే దాసులు వేరు, భృత్యులు వేరు. భృత్యులు అంటే భృతి మీద జీవించేవాడు, వేతనం కోసం వర్క్ చేసి సేవ చేసేటువంటి వాళ్ళు భృత్యులు. కానీ దాసీత్వం అనేటువంటి దానికి అర్థంలో అక్కడ వేతనం అనేటువంటిది ఉండదు. జీవనార్థమై ధనం సంపాదించుకోవడం పనిచేసేటువంటి వాడు వేరు. అలా కాకుండా ఇది అహేతుకమైనటువంటి, ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి, అంటే స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో దాన్ని దాసిత్వంలో చూపిస్తారు. అట్లాంటి దాసులం మేము. స్వార్థరహితమైనటువంటి ప్రేమ మాది. స్వార్థమైనటువంటి ప్రేమ కాదు, స్వార్థరహితమైనటువంటి ప్రేమ. ఆత్మలో నిన్నే చూసుకుంటున్నాం మేము. అట్లాంటి ప్రేమ రామాయణంలో హనుమంతుడికి ఉంది. అట్లాంటి ప్రేమ శ్రీరామచంద్ర ప్రభువు మీద. దాసోహం కోసలేంద్రస్య అని ఆయన చెప్పుకున్న డైలాగే ఇక్కడ వాడారు. ఆయనే చెప్పుకున్నాడు, దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణ అని చెప్పి ఆయన చెప్పినటువంటి ఆ జయ ఘోష ఏదైతే లక్ష్మణస్వామి కూడా అలాగే చెప్పుకున్నాడు. అహమస్యావరజో భ్రాత గుణై దాస్యముపాగత అని చెప్పుకున్నారు లక్ష్మణస్వామి కూడా. అట్లా దాసిత్వం అనేటువంటి చాలా విశేషమైనటువంటి పదం. అట్లాంటి మేము దాసులం.
ఎట్లాంటి దాసులం? అశుల్క దాసినం అన్నారు. శుల్క కాదు, అశుల్క. శుల్కము లేనటువంటి, వేతనము లేనటువంటి, స్వార్థ ప్రయోజనము లేనటువంటి దాసి. పూర్వకాలంలో పుట్టింటి నుంచి దాసీలు వచ్చేవారు. ఎవరైనా రాకుమార్తెలు వివాహం జరిపిన తర్వాత అత్తగారింటికి వెళ్తున్నప్పుడు ఆ పుట్టింటి నుంచి కొంతమంది దాసీ జనులు వస్తూ ఉండేవాళ్ళు. అరణపు దాసులు అంటారు. వాళ్ళ పరివారం ఓ 300 మంది, 1000 మంది అట్లా దాసీ జనాలను కూడా మహాభారతంలో ఎవరైనా సరే చాలా మంది ఈ దాసీ జనుల్ని కానుకలుగా సమర్పించడం కూడా ఉంది. దాసీ జనులు ఇద్దరు సేవకులు. అట్లా ఇక్కడ అశుల్క దాసిక అనేటువంటి. అయితే సురతనాథ అనేటువంటి పదం కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే ఎంతో విశేషమైనటువంటి పదం. అక్కడ రథము, సురథము అనేటువంటి పదం. రథము అనే పదానికి అర్థం మామూలుగా ఆసక్తి అనేటువంటిది మనం వెతుక్కుంటాం. కానీ అసలైనటువంటి అర్థం ఏంటంటే రథము అంటే ఆనందము అని అర్థం. దానికి సు అనేటువంటి అక్షరం కలిస్తే ఎటువంటి ఆనందం అంటే విశేషమైనటువంటి ఆనందం, అంటే బ్రహ్మానంద స్థితి. సురతనాథ అట్లాంటి బ్రహ్మానంద స్థితికి నాథుడు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్మ. అట్లాంటి బ్రహ్మానంద స్థితి కలిగినటువంటి నాథుణ్ణి వేడుకుంటే మాకొచ్చేది ఏమిటి అంటే బ్రహ్మానందం. అట్లాంటి బ్రహ్మానందం కోసం మేము వేడుకుంటున్నాం. అందువల్ల ఆ విశేషమైనటువంటి పదాలు ప్రయోగిస్తుంటారు స్వామి. అందువల్ల రతి అనే పదం వినగానే శృంగారం అనేటువంటి పదం సహజమైనటువంటి అర్థం. దాన్ని గౌణార్థం అని చెప్పంటారు. గౌణార్థం అంటే రెండవ అర్థం. ముఖ్యార్థం వేరు, గౌణార్థం వేరు. ముఖ్యార్థం తీసుకుంటే శృంగారం వస్తుంది. ఆ శృంగారం అనే పదం ఇక్కడ వాడామంటే అశ్లీలంలోకి వెళ్తుంది. ఇట్లాంటివన్నీ తర్వాత ఇప్పుడు కాదు, 35వ అధ్యాయంలో 33వ అధ్యాయంలో విశేషంగా రాదు. అందువల్ల నేను ముందే చెప్తున్నాను, అప్పుడు కూడా చెప్తాను. ముఖ్యార్థం తీసుకోకుండా గౌణార్థం అనేటువంటిది ఉంటుంది. గౌణార్థం తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి అసలైనటువంటి అర్థాలు బోధపడతాయి. ఇక్కడ అనేక సందర్భాల్లో అటువంటి గౌణార్థాలు తీసుకుంటే మనకి విశేషమైనటువంటి చక్కగా పెడర్థాలు లేకుండా స్ఫురిస్తూ ఉంటాయి. అందులో కూడా ఇక్కడ రథం, సురథం అనేటువంటి పదం ఇంకా చెప్పాలంటే మహాభారతంలో భీష్ముడు కూడా ప్రయోగిస్తారు. భీష్ముడు కూడా ఆయన ప్రయోగించినటువంటి విషయాల్లో నాకు విజయ సఖే రతిరస్తు మే అనవద్య అంటాడు శ్రీకృష్ణ పరమాత్ముని స్తుతిస్తూ భీష్ముడు స్తుతిస్తూ యుద్ధరంగంలో పడిపోయాడు, అంపశయ్య మీద పడిపోయాడు, బాణాల మీద, ఇంకా మరణించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ స్వామి భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్ముని చూస్తూ అన్నటువంటి మాట ఏంటంటే విజయ సఖే రతిరస్తు మే అనవద్య అంటాడు. రతిరస్తు, నాకు ఆయన మీద రతి కలుగుగాక అంటాడు. చనిపోయే దశలో భీష్ముడికి రథం ఏమిటండి అంటే అక్కడ శృంగారం అని పెట్టామంటే ఎంత పదార్థం అయిపోతుంది. అది కాదు అర్థం. భీష్ముడు అందుగా అట్లా బ్రహ్మచారి, కఠోరమైనటువంటి బ్రహ్మచారి అంటాడు ఆ మాట. కాబట్టి అక్కడ రతి అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? ఆనందం. ఎట్లాంటి ఆనందం అంటే ఆ పరమాత్ముడిలో ఐక్యమైపోయేటువంటి బ్రహ్మానందం నాకు కలుగుగాక, అది ప్రసాదించే స్వామి నా ఎదుర్కొండా ఉన్నాడు, స్వామి నన్ను తీసుకువెళ్ళు అని చెప్పి మొరపెట్టుకుంటున్నాడు భీష్ముడు అక్కడ. ఇట్లా ఎన్నో ఉదాహరణలు చెప్పచ్చు. ఇది ఒక ఉదాహరణ చెప్తున్నాను కేవలం. అందువలన సురతనాథ అన్నప్పుడు ముఖ్యమైనటువంటి అర్థం శృంగారం అనేది తీసుకోకుండా గౌణార్థం, ద్వితీయమైనటువంటి అర్థాన్ని స్వీకరిస్తే సురతనాథతే, అది ఆనంద అభివ్యక్తి స్థానాలు ఏవైతే ఉంటాయో ఆ అభివ్యక్తి స్థానాల్ని స్పృశిస్తూ కూడా స్వామి వీళ్ళందరికీ అటువంటి బ్రహ్మానందాన్ని కలిగిస్తాడు 33వ అధ్యాయంలో. ఎక్కడెక్కడ ఏ విధంగా స్పృశించారు అనేటువంటిదంతా కూడా యోగపరంగా మనం అర్థం చెప్పుకుంటూ వెళ్ళాలి ఈ విధమైన గౌణార్థంలో, అంతేగాని ముఖ్యార్థంలో తీసుకోకూడదు. ఆయన చుంబనము, అధరామృతము గాని, స్పర్శ సుఖం గాని, శిరస్సు మీద చేయబెట్టడం గాని, హృదయముల మీద, స్తనముల మీద ఆయన యొక్క హస్తస్పర్శ, పాదస్పర్శ మొదలైనటువంటి వాటన్నిటికీ కూడా యోగపరమైనటువంటి అర్థాలు ఎన్నో ఉంటాయి. అవి చెప్పుకుంటూ వెళ్ళాలి, మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. కొన్ని నేను అందిస్తాను, మరికొన్ని మీరు అందుకోవాలి. సురతనాథతే, అట్లా సురతనాథ అనే పదానికి అర్థం ఏంటంటే బ్రహ్మానందానికి నాథుడు ఎవరైతే ఉంటారో ఆ బ్రహ్మానందాన్ని కలిగించే ఓ స్వామి, ఆ నీ దాసీలమైనటువంటి మాకు వరద నిఘ్నతో నేహ కిం వధ, హే వరద, వరాలనిచ్చేటువంటి ఓ స్వామి, నిఘ్నత, నీ చూపులతో మమ్మల్ని హరించేశావు, మమ్మల్ని సంహరించేశావు. నేహ కిం వధ నా ఇహ కిం వధ, సంహరించడం అంటే కేవలం మిగతా ఆయుధాలతో సంహరించడమేనా? మనోవాక్కాయములతో సంహరించడం అవదా? కాబట్టి నువ్వు అలా సంహరించావు. ఇక్కడ సంహరించడం అంటే హరించుట అనర్థం.
అపహరించేసావు మా మనసులు. అంటే మా మనసులు ఇక్కడ లేవు, నీ దగ్గరే ఉన్నాయి కాబట్టి మమ్మల్ని తీసుకువెళ్ళు, లేకపోతే నువ్వు దర్శనం కలిపి. పైగా విషజలాప్యయాద్వ్యాల రాక్షసాత్ అంటూ మరొక శ్లోకంలో వేడుకుంటున్నారు ఇక్కడ. ఏమిటి ఆ శ్లోకం? విషజలాప్యయాద్వ్యాల రాక్షసాత్ వర్షమారుతాత్ వైద్యుతానలాత్ వృషమయాత్మజాత్ విశ్వతో భయాత్ వృషభతే వయం రక్షితాము. ఎన్ని రకాలుగా మమ్మల్ని రక్షించావు, మేమేమన్నా అడిగామా? కానీ ఏ ఏ సందర్భాల్లో మాకు అపాయం కలుగుతుందో ఆ అపాయం కలిగేటువంటి సమయాల్లో నువ్వే వచ్చావు, రక్షించావు. విషజలాప్యయాత్, విషజల అప్యయాత్ వ్యాల రాక్షసాత్, భయంకరమైనటువంటి కలుషితమైనటువంటి యమునా నది జలాలు ఏవైతే ఉన్నాయో ఆ కాళీయుడి యొక్క విష జ్వాలలకి కలుషితమైపోయినటువంటి ఆ యమునా నది జలాల నుంచి మమ్మల్ని రక్షించి ప్రాణాలు కాపాడావు. అంతేకాకుండా వ్యాల రాక్షసాత్, కొండ చిలువ ఆకారంలో వచ్చినటువంటి అఘాసురుడు నుంచి మమ్మల్ని కాపాడు, ఆ అఘాసురుడు నుంచి కాపాడు. అంతేకాకుండా వర్ష మారుతాత్ వైద్యుతానలాత్, వర్షము మారుతము అంటే ఇంద్రుని ప్రేరణతో ఆ విధంగా వడగళ్ళలో వర్షం కురిపించేశాడు ఇంద్రుడు గోవర్ధనగిరి సందర్భంలో. మారుతం ప్రచండమైనటువంటి భయంకరమైనటువంటి పెనుగాలులు వీచాయి. ఈ వడగళ్ళ వాన ఏమిటి, ఈ పెనుగాలులు ఏమిటి, వీటి నుంచి మమ్మల్ని ఎలా కాపాడు. అంతేకాకుండా వైద్యుత అనలాత్, వైద్యుతము అనే పదానికి అర్థం అంటే విద్యుత్, విద్యుత్తుని వైద్యుత్ అంటే ఏమిటది అంటే అక్కడ ఓ పక్కనే ఉన్న గాలి, ఓ పక్కనే ఉన్న భయంకరమైనటువంటి వర్షం, ఓ పక్కనమైనటువంటి పిడుగులు పట్టడం వైద్యుత్. ఆకాశం నుంచి పిడుగు పడిందంటే చనిపోవటం, అక్కడ దగ్ధమైపోతారు. అనలాత్, అనలము అగ్నిదేవుడి నుంచి, అగ్నిపానం చేసేసావు. కాబట్టి ఈ పైన ఈ ఒక్క పాదంలో ఎన్ని చెప్పారు చూడండి. వర్ష మారుత వైద్యుత అనలాత్, పంచభూతాలు నీ ఆధీనంలోనే ఉన్నాయని చెప్పు కదా మనకు అర్థం. అక్కడ పంచభూతాలన్నీ నీ ఆధీనంలో ఉన్నాయి స్వామి, అవి నువ్వు చెప్పినట్టు వింటున్నాయి. కాబట్టి వాటిని కూడా నిగ్రహించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి, వాటి నుంచి మమ్మల్ని రక్షించావు. కాబట్టి వృషమయాత్మజాత్, వృష కామ మయాత్మజ, మయా ప్లస్ ఆత్మజ అంటే మయుని కుమారుడు అన్నట్టు. మయుని కుమారుడి నుంచి రక్షించావు, వృషాసురుడి నుంచి రక్షించావు. మనకి అనేకమైనటువంటి అసురులు వచ్చారు, ధేనుకాసురుడు, వత్సాసురుడు మొదలైనటువంటి అసురులు ఎవరైతే ఉన్నారో దాంట్లో వృషాసురుడు, అలాగే మయాత్మజుడు ఒకడు ఉన్నాడు, మయుని కుమారుడు వ్యోమకాసురుడు. వీళ్ళు రాబోతున్నారు, 37వ అధ్యాయంలో వస్తారు. ఆ వచ్చేటువంటిది కూడా ఈ అధ్యాయంలో ఇక్కడ ఈ సర్గలో ఈ శ్లోకంలో చెప్పేశారు వాళ్ళు. అంటే ఇదంతా సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్పేటప్పుడు వాళ్ళు ఈ విధంగా వేడుకున్నారయ్యా అంటూ అంతకుముందు జరిగింది కూడా చెప్పాడు సుఖ మహర్షి. శుకుడికి తెలుసు కాబట్టి ముందే. వృషమయాత్మజాత్ విశ్వతో భయాత్, అట్లా అనేకమైనటువంటి రాక్షసుల నుండి, అనేకమైనటువంటి విపత్తుల నుండి మాటి మాటికి ఎన్నో రకాలుగా 10 సందర్భాల్లో మమ్మల్ని రక్షించి ఆడుకున్నావయ్యా. కాబట్టి ఆపద్బాంధవుడివై నుంచి ఇప్పుడు నీ చక్కటి కటాక్షములతో వృషమయాత్మజాత్ విశ్వతో భయాత్ వృషభ తే వయం రక్షిత. ముహు అనే పదానికి అర్థం ఏంటంటే మాటి మాటికి. వృషభ, హే వృషభ. వృషభ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే పురుష వృషభుడు అని. పురుషులలో శ్రేష్టమైనటువంటి వాడు ఇక్కడ చివరి పదం. అంటే వృషభ అనే పదానికి అర్థం దున్నపోతని తీసుకోకూడదు, అక్కడ వృషభము అనే తీసుకో. దేంట్లో వృషభుడు అంటే పురుష వృషభుడు, పురుష సింహుడు, పురుషోత్తముడైనటువంటి ఆ స్వామి అని అర్థం అక్కడ. ఎందుకంటే పైన అసలైనటువంటి అసురుడి పేరు వచ్చేసింది వృషభాసురుడు, మయాత్మజుడు అని వచ్చేసింది. కాబట్టి మళ్ళీ అసలైనది రెండోది వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? పరమాత్మకు అన్వయించుకునేటువంటి పదం అక్కడ. వృషభ, హే వృషభ, హే పురుషోత్తమ, హే పురుష సింహ, హే పురుష వృషభ తే వయం రక్షిత. వయం రక్షిత, మేమందరం రక్షించబడ్డాం. ఎవరి చేత? తే, నీ చేత. ఎప్పుడు? మాటి మాటికి 10 సందర్భాలలో నీ చేత రక్షించబడ్డాం స్వామి అంటూ వేడుకుంటున్నారు ఇక్కడ, ఆనందంగా వేడుకుంటున్నారు. అయితే ఇక 4వ శ్లోకంలోకి వచ్చేటప్పటికి నఖలు గోపికా నందనో భవాన్
అఖిల దేహినామంతరాత్మధృక్ విఖనసార్థితో. ఇక్కడ విఖనస, కొన్ని పుస్తకాలలో విఘనస అని పడింది, అది కూడా చూసుకోండి. విఘనసార్థితో విశ్వగుప్తయే సఖ ఉదేయివాన్ సాత్వతాంకులే. సాత్వతాంకులే, ఈ యాదవ వంశంలో నువ్వు ఉద్భవించి అనేక రకాలుగా మాకు సహాయపడ్డావు, రక్షించావయ్యా. నఖలు గోపికా నందనో భవాన్. భవాన్ గోపికానందన నఖలు, నువ్వు కేవలం గోపిక అయినటువంటి ఆ యశోద తల్లి ముద్దు బిడ్డవి మాత్రమే కాదు. గోపికానందనుడు అంటే, గోపిక అంటే అక్కడ యశోద తల్లి, యశోద. ఆ యశోద తల్లి యొక్క నందనుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడివి. గోపికానందనుడివి మాత్రమే కాదయ్యా, అఖిల దేహినాం అంతరాత్మ దృక్. అఖిల దేహముల మధ్యలో ఉండేటువంటి అంతరాత్మవి నువ్వు. అంతరాత్మ దృక్. దృక్ వేరు, దృశ్యం వేరు. దృశ్యం అంటే చూడబడే, దృక్ అంటే చూసేవాడు. నువ్వొక్కడవే చూసేవాడు, మిగతావన్నీ దృశ్యములే ప్రపంచంలో. మాతో పాటుగా చెప్పాలంటే నువ్వు ఒక్కడవే పరమాత్మే, నువ్వు ఒక్కడవే పురుష సింహాలే. మిగతావన్నీ నీ యొక్క మనోసంకల్ప బలంతో కల్పించబడినటువంటి ప్రతిరూపాలే. కాబట్టి మేమందరం కూడా దృశ్యములే, నువ్వు ఒక్కడవే దృక్కువి. అఖిల దేహినా, అందుకని ఆ పదం పక్కన పెట్టారు. అంతరాత్మ దృక్ అన్నారు, అంతరాత్మలో ఉండేటువంటి వాడి. అఖిల దేహినాం, ఎక్కడ ఉంటావు నువ్వు? ఒక్క ఓపిక అయినటువంటి అక్కడ యశోదామాత యొక్క బుద్ధి బిడ్డవి ఒక్కడవే కాదు, అఖిల దేహములలో సమస్తమైనటువంటి ప్రాణికోటి దేహాలలో ఉండేటువంటి అంతరాత్మలో ఉండేటువంటి శ్రీనివాసుడి. అట్లాంటి నీవు ఇక్కడికి ఎలా వచ్చావు అంటే, విఖనసార్థితో, పరబ్రహ్మ యొక్క అభ్యర్థనతో, ఇట్లా దేవతల యొక్క కష్టాలు తీర్చాలి, భూమాత యొక్క బరువుని, ఆ భారాన్ని తగ్గించాలి స్వామి అని వేడుకుంటే, బ్రహ్మదేవుడి యొక్క విజ్ఞప్తితో విఖనస అర్థితో విశ్వగుప్తయే. గుప్తయే అనే పదానికి అర్థం రక్షించుట కొరకు, కాపాడటం కోసం, విశ్వాన్ని రక్షించడం కోసం, భూమాతని రక్షించడం కోసం. విఖనసార్థితో విశ్వగుప్తయే సఖ, హే సఖ అంటూ కృష్ణుని సంబోధిస్తున్నారు వాళ్ళు చక్కగా. సఖ ఉదేయివాన్ సాత్వతాంకులే. ఉదేయివాన్, ఉదయించింది కేవలం సాత్వతాంకులే. దేనికోసమే అంటే విశ్వగుప్తయే, లోకాన్నంతా రక్షించడం కోసమేనయ్యా నీ యొక్క ఉద్ధరణ, దీన జనోద్ధరణ కలిగించడానికే అని చెప్పి అక్కడ వాళ్ళు వేడుకుంటున్నారు. అట్లా ఇక్కడ దృక్కు దృశ్యములు అంటే చూసేది, చూడబడేది. అందులో నీది దృక్కు అని చెప్తున్నారు వాళ్ళు అక్కడ. దృక్ అంటే ఏంటంటే ఒక స్వరూపం, మిగతావన్నీ కూడా ప్రతిబింబాలే అంతే, అనేక రకాలైనటువంటి ప్రతిబింబాలు. అందులో కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటిది అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అన్నారు. కాబట్టి అక్కడ స్వామి అహమాత్మా గుడాకేశ, అందువల్ల అక్కడ కూడా అఖిల దేహినాం అంతరాత్మ దృక్ అని చెప్పారు అక్కడ. కాబట్టి ఇక్కడ ఇది కూడా, ఈ స్వరూపం కూడా ఎందుకు వచ్చింది అంటే మా కోసమే. పరమయోగులైనటువంటి వాళ్ళు, యోగేశ్వరులైనటువంటి వాళ్ళు నిన్ను వాళ్ళ యొక్క అంతరాత్మలో దర్శించుకోగలరు. కానీ మాకంత స్థాయి లేదు, మాకంత స్థితి లేదు. మేము అర్జునుడు లాంటి వాళ్ళం, ఏదో సాధన చేసుకుంటుంటాం. స్వామి విశ్వరూపాన్ని ప్రదర్శించంటే ప్రదర్శించావు, నువ్వు చూసి అప్పుడు ఆశ్చర్యపోయాడు. అలా సామాన్యులమైనటువంటి వాళ్ళం. ఇంకా అర్జునుడు ఇంకా చాలా గొప్ప నరుడు, మహానుభావుడు. మనం ఇంకా మంద మధ్యమ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళది మన పరిస్థితి. మధ్యమ స్థాయి లేకపోతే మంద స్థాయి. అటువంటి వాళ్ళ కోసం స్వామి స్వరూపం ఎత్తారు ఇక్కడ. ఆ స్వరూపం ఎత్తినటువంటి వాడు చూస్తాడు, మనల్ని చూస్తూ ఉంటాడు, కాస్తూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు. అది ఆయన చేసింది అక్కడ. కాబట్టి ఇక్కడ తల్లి యశోద కూడా గోపికానందనుడు నా బిడ్డే కదా అని చెప్పి యశోద కూడా భ్రాంతి పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందువల్ల అక్కడ గుర్తుపెడుతున్నారు, నువ్వు కేవలం యశోదానందుడిని మాత్రమే కాదయ్యా, ఆవిడ కూడా చాలా సందర్భాల్లో అలాగే భ్రమపడింది. నా పిల్లవాడే కదా అని చెప్పి భ్రాంతి పడుతుంది. అసలు సృష్టికర్తయ్య బ్రహ్మదేవుడు కూడా భ్రాంతి పడ్డాడు. ఆయన కూడా నీ నాభికమలం నుంచి ఉద్భవించినటువంటి వాడు కదా బ్రహ్మదేవుడు కూడా. కాబట్టి ఈ సృష్టి అంతా నీ నుండే వచ్చింది కనుక ఈ సృష్టిలో వాళ్ళందరూ నీ బిడ్డలే స్వామి. కాబట్టి నువ్వు ఒక్కడవే
నిన్ను యశోద తన బిడ్డగా అనుకుంటుంది, అది కూడా పొరపాటే అని చెప్పి, అట్లాంటిది మమ్మల్ని రక్షించు. విరచితా భయం వృష్ణిధుర్యతే చరణమీయుషాం సంసృతేర్భయా కరసరోరుహం కాంత కామదం శిరసి దేహిన శ్రీకరగ్రహం. శ్రీకర, లక్ష్మీదేవి చేపట్టినటువంటి పవిత్రమైనటువంటి నీ యొక్క కరణములు, నీ యొక్క కరముని లక్ష్మీదేవి అలా చేపట్టింది, నువ్వు లక్ష్మీదేవిని చేపట్టావు. అటువంటి పవిత్రమైనటువంటి ఐశ్వర్యవంతమైనటువంటి నీ యొక్క కరముని, శ్రీకరాన్ని శిరసి ధేహిన, మా యొక్క శిరస్సుల మీద, మా శిరస్సుల మీద అలా స్పృశించు. విరచితాభయం వృష్ణిధుర్యతే, హే వృష్ణిధుర్య, వృష్ణివంశంలో ధుర్యుడు అంటే వృష్ణివంశాన్ని ఉద్ధరించడానికి జన్మించినటువంటి వాడు, అవతరించినటువంటి వాడు, ఉద్ధరించడానికి మమ్మల్ని దీనజన ఉద్ధరణ కలిగించినట్టుగా వృష్ణి వంశానికి ఉద్ధరణ కలిగించడానికి అభివృద్ధి కారకుడైనటువంటి వాడు. అటువంటిది తే చరణమీయుషాం సంసృతేర్భయా, చరణమీయుషాం, నీ యొక్క చరణ కమలాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి ఆ చరణ కమలం చాలా పవిత్రమైనటువంటివి. అట్లాంటిది ఎట్లాంటిది అంటే విరచితా భయం, సంసార భయం అనేటువంటి ఆ భయం నుంచి తొలగించేటువంటి నీ యొక్క పాదపద్మాలు చాలు, నీ కరస్పర్శ చాలు, ఇవి చాలు, మాకు ఇంకేమక్కల. విరచిత అభయం ఏమిటా విరచితం అంటే ఈ భవబంధాలు ఏవైతే ఉంటాయో, సంసార సాగరం, ఈ సంసార జన మరణ రూపమైనటువంటి సంసార చక్రం నుండి భీతులుతున్నటువంటి ఈ జనాలకి నీ చరణం చాలు. ఆ భయం నుంచి పోగొట్టేటువంటివి ఏమిటంటే చరణమీయుష, నీ యొక్క ఈ చరణ కమలాలు ఏవైతే ఉంటాయో ఆ చరణ కమలములు ఈ భయం నుంచి పోగొట్టుంటాయి. కాబట్టి జనులందరూ కూడా, యోగులందరూ కూడా, భక్తులందరూ కూడా నీ పాద పద్మాల్ని ఆశ్రయిస్తున్నారయ్యా. అట్లాగే కరసరోరుహం కాంత కామదం, అలాగే ఆ చల్లని నీ కరకమలములు ఏవైతే ఉంటాయో, ఎట్లాంటి కమలములు అంటే లక్ష్మీదేవి చేపట్టినటువంటివి. శ్రీకరగ్రహం అన్నారు అక్కడ. శ్రీ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి చేపట్టినటువంటి ఆ దివ్య హస్తం ఏదైతే ఉంటుందో, ఆ హస్తం అనేటువంటిది అమృత హస్తం. అంతేకాకుండా చివరిలో ఓ పదం పెట్టారు, కామదం అని, కోరికలు తీర్చినటువంటిది. వరదం, వరాలనిచ్చేది. కామదం అంటే దమ్ అంటే ఇచ్చేది, కామదం అంటే సమస్తమైనటువంటి కోరికలని తీర్చేటువంటి నీ యొక్క ఆ కరముని హే కాంత, హే నాథ, కరసరోరుహం శిరసి ధేహి నహ, నహ అంటే మా యొక్క శిరసున స్పృశించు చాలు. ఏమిటి శిరసున స్పృశించడం ఏమిటి? శిరసులో ఎందుకంటే కరసరోరుహం అన్నారు అక్కడ. అద్భుతమైనటువంటి భావనలతో ఆ పదాలు వేస్తూ ఉంటారండి. ఒక్కొక్కటి మనం తెలుసుకుంటూ వెళ్ళాలి. చెయ్యి, పాదము మొదలైనటువంటి వాటిల్లో ఉన్న అంతరార్థాలు. శిరసన పెట్టడంలో మనం మామూలుగా పిల్లలకి దీవించేటప్పుడు కూడా చూడండి, పిల్లలకి దీవించేటప్పుడు శరీర భాగాలు ఎన్నో ఉన్నా కూడా ఎక్కడా మనం పెట్టం. ఆశీర్వదించేటప్పుడు శిరస మీద పెడతాం. అది కూడా మన చెయ్యి పెడతాం. ఈ చేతి నుంచి ఎన్నో రకాలైనటువంటి వైబ్రేషన్స్, శక్తులు, ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వెళ్తూ ఉంటుంది. అందులో మన శరీరం ఆశీర్వాదం తీసుకునేటువంటి వాళ్ళ యొక్క శరీరంలో రిసీవింగ్ కెపాసిటీ ఎక్కడ ఉంటుందంటే కేవలం శిరస్సు, ఆ మేధస్సు మీద ఉంటుంది, బుద్ధిలో. ఈ ఆజ్ఞా చక్రం మీద అలా, ఈ బ్రహ్మ కపాలరంధ్రం ఉన్నటువంటి ఆ చక్రం మీద అలా పెడుతుంది. సహస్రారం ప్రధానమైనది. అక్కడి నుంచి లోపలికి వెళ్తూ ఉంటుంది, ఆ శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి నీ యొక్క హస్తస్పర్శ, దాన్నే ఇంకా చెప్పాలంటే హస్త మస్తక సంయోగము అంటారు. అద్భుతమైనటువంటి యోగ ప్రక్రియ హస్త మస్తక సంయోగం. ఈ హస్తమస్తక సంయోగంతో ఏం చేయాలంటే భగవంతుడు తన హస్తస్పర్శతో యత్ర త్రిసర్గోమృష అని భాగవతం చెప్తూ ఉంటుంది. అంటే కళ్ళకు గంతలు తీసివేసినట్టుగా అజ్ఞానమైనటువంటి పొరలను తీసివేసి అహంకారమైనటువంటి పొరలను తీసి వీళ్ళకిదే వచ్చింది, ఈ అహంకారమే వచ్చింది. అట్లాంటి మటుమాయం చేసేసి వీళ్ళని ఈ హస్తమస్తక సంయోగంతో మూల జ్ఞానాన్ని, అంటే అసలైనటువంటి అజ్ఞానాన్ని, అజ్ఞానాన్నంతా పోగొట్టి మూల జ్ఞానాన్ని పెంపొందింపజేసి ఒక్క క్షణంలో జ్ఞానులుగా, విద్వాంసులుగా కలిగించే శక్తి ఆ కరస్పర్శకి ఉంటుంది.
జ్ఞానవంతులైనటువంటి వాళ్ళ కరస్పర్శకు ఉంటుంది. పరమేశ్వరుడి యొక్క కరస్పర్శ, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క కరస్పర్శ, శంకరాచార్య వారి యొక్క కరస్పర్శ, అట్లాంటి మహానుభావుల యొక్క కరస్పర్శగా ఉన్నటువంటిది అట్లాంటి. కాబట్టి ఈ కృష్ణుని మహిమలు అనేటువంటిది గోపికలు ఎందుకు అలా ప్రార్థిస్తున్నారు? ఇప్పుడు మస్తకం మీద పెట్టమన్నారు, రేపు హృదయం మీద పెట్టమంటారు, అక్కడ మరొక భావన వస్తుంది. మళ్ళీ పాదాలు పెట్టమంటారు, దేనికి ఆ కారణం? ఆ శ్లోకంలో ఏదో ఒక పదం ఉంటుంది, విశేషమైన పదం, దాన్ని పట్టుకుంటే పీఠముడి విడిపోతుంది, సమస్య తొలగిపోతుంది. కాబట్టి అది గనక మనం చదవకుండా ఒకే పదం పట్టుకున్నాము అంటే, అటు ఇటు చదవకుండా ఒకే పదం పెట్టుకుని దీంట్లో అశ్లీలం ఉంది అనుకున్నామంటే దోషం అయిపోతుంది. అందులో ముఖ్యంగా ఈ రాస పంచాక్షరి. అదే శ్లోకంలో సమాధానం ఇస్తారు వ్యాసులు వారు చాలా సందర్భాలు. ఆ పదాన్ని పట్టుకుంటే అసలైన ఇందాలు కూడా చూసారా మీరు? దీంట్లో కూడా మనం ఇందాలో ముఖ్యమైనటువంటి విషయం పెట్టుకున్నాం. సురతనాథ అనే పదానికి అక్కడ రథ అనే పదానికి అర్థం అంటే ఏం చెప్పుకున్నాం? అక్కడ బ్రహ్మానందం అనేటువంటిది చెప్పుకున్నాం. రథం అంటే ఆనందం, సురత బ్రహ్మానందం. అట్లా బ్రహ్మానందానికి నాదుడైనటువంటి వాడు. అట్లా నీ యొక్క కరస్పర్శని మా శిరస మీద దేహీన అని చెప్పారు. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చెప్పనండి, ఎప్పుడైనా సరే మీరు ఈ మధ్య కంచి పరమాచార్య గారు పరంపరగా ఉత్తరాధికారిని నియమించారు. మీరు కొన్ని వీడియోలు చూశారో లేదో, మంత్రం అయిపోయిన తర్వాత ఆ ధారణ సన్యాస దీక్ష తీసుకునేటప్పుడు వారి యొక్క హృదయం మీద, శిష్యుడి యొక్క హృదయం మీద వారి యొక్క కరస్పర్శ ఇలా పెడతారు. అంటే ఈ ఆత్మ జ్ఞానము, ఈ ఆత్మ అంతా పరివారం వారికి ఇచ్చినట్టు లెక్క. హస్తమస్తక సంగం, హస్త హృదయ సంయోగం అనేది, ఇవన్నీ ఇట్లాంటివన్నీ మనం తర్వాత మళ్ళీ చెప్తున్నాం. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే సిత, ప్రభాతే కరదర్శనం. అట్లాంటి చేతిని మనం చూసుకుంటూ ఉండాలి. అమ్మవారు స్వయంగా, అమ్మవారు త్రిమూర్తులు ముగ్గురు, అమ్మవార్లు ముగ్గురు ఈ చేతిలోనే ఉంటారు. ఆ దర్శనం మనం పొద్దునే చేసుకుంటాం. అట్లాంటి నీ యొక్క కరం మా యొక్క శిరస్సును ధరింపచేయి అని చెప్పి వేడుకుంటున్నారు ఇక్కడ గోపికలందరూ కూడా. ఇంకా సమయం అయిపోతున్నది. రేపటి నుంచి మరొక విషయం ప్రస్తావించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద ప్రశ్నం మాత్రాహీనం చేయద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.